కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం. ఈ నెల చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి నాదెండ్ల. రేషన్ బియ్యం మాఫీ వెనుక 5గురు ఐపీఎస్ల పాత్ర ఉందని ఫైర్. కాకినాడలోనే 47,000 మెట్రిక్ టన్నుల బియ్యం దొరికిందని వెల్లడి. నిందితులపై చర్యలు తప్పవని వార్నింగ్. మన్యం జిల్లా సాలూరులో ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ. హాజరైన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తర్వాత రైతు బజార్, రిటైల్ దుకాణం ప్రారంభం. టీటీడీలో గణనీయమైన మార్పులు వచ్చాయి. గత ప్రభుత్వ పాలకులు శ్రీవారి సొమ్మును దోచేశారన్న బండి సంజయ్. గత 5 ఏళ్లు తిరుమల నయవంచుకుల చేతుల్లో నలిగిపోయిందని కామెంట్. లావణ్య కేసులో దర్యాప్తు వేగవంతం. హీరో రాజ్ తరుణ్ను A1గా చేర్చిన పోలీసులు. A2గా మాల్వి మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రా. రాజ్ తరుణ్ను తమ కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుందన్న లావణ్య. సికింద్రాబాద్లో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత. జిమ్లో యువకులకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్న ఖాసిం అరెస్ట్. 6 ప్యాక్ కోసం స్టెరాయిడ్స్ ఇస్తున్న నిందితుడు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో సైబర్ మోసం. ఓ టీచర్ అకౌంట్ నుంచి 1,42,000 అపహరణ. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు. అనకాపల్లి జిల్లా కొప్పుగుండుపాలెంలో ఉద్రిక్తత. నిందితుడు సురేష్ మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ అడ్డగింత. తమకు న్యాయం చేయాలని బాలిక కుటుంబ సభ్యుల డిమాండ్. మృతదేహం పక్కన 13 పేజీల మరో లేఖ. నిజామాబాద్లో వివాహిత ఆత్మహత్య. అత్తింటి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి సూసైడ్. లావణ్యకు 8 నెలల క్రితమే వివాహం. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో రైతుల ధర్నా. ఉచితంగా కోడెలు ఇస్తామని ఇవ్వలేదంటూ ఈవో కార్యాలయం ముందు నిరసన. వెంటనే కోడెలు ఇవ్వాలని డిమాండ్. నంద్యాల జిల్లా పాణ్యంలో రెచ్చిపోయిన దొంగలు. కనకదుర్గ, మంజునాథస్వామి ఆలయాల్లో చోరీ. వెండి ఆభరణాలు, 1 గ్రామ్ గోల్డ్ నగలు దొంగతనం. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 67,300. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,420.